హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్బిటీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అయ్యే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కాలంలో వచ్చేసి జుట్టు చాలా మందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తున్నాయి కదా. ఇలాంటి పొడవైన జుట్టు కోసం, అలాగే ఒత్తుగా జుట్టు వచ్చేసి చాలా పలచబడిపోతుంది కదా, అలాంటి వాటన్నిటికీ మనం చెక్ పెట్టేయచ్చు అనమాట. జుట్టు సమస్యల్ని తగ్గించుకోవడానికి, అలాగే రాకుండా ఉండడానికి కూడా మనం ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఫస్ట్ అయితే మనం ఆనియన్, అలాగే కర్రీ లీవ్స్, మెంతులను అయితే తీసుకున్నాను. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా జుట్టు పెరుగుదలకి, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించి డాండ్రఫ్ తగ్గించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అయితే నేనైతే ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా అయితే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా పేస్ట్ చేసుకున్నాం కదా, మనం ఎంత ఆయిల్ అయితే తీసుకుంటామో ఆయిల్లోకి అయితే ఈ పేస్ట్ని అంతా వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ని ఒకటే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే క్యాస్టర్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కోకోనట్ ఆయిల్తోనే ఈ పేస్ట్ని, ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, మనం ఎంత ఆయిల్ అయితే తీసుకున్నామో ఆయిల్లోకి అయితే ఈ పేస్ట్ని అంతా యాడ్ చేసుకోవాలి. నీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు నీట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట. అడుగు అంటకుండా మనం ఇలా కలబెడుతూ నీట్గా ఆయిల్ని అంతా మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా 10 to 15 మినిట్స్ మనమైతే ఆయిల్ని అంతా నీట్గా బాయిల్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ చేసిన ఆయిల్ని వచ్చేసి మనం ఒక నీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఆయిల్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్తో తీసుకొని మనం ఈ ఆయిల్ని అంతా వడకట్టుకోవాలన్నమాట. ఇలా వడకట్టేది ఉంటే ఓకే, లేదంటే ఏదైనా క్లాత్లో వేసైనా నీట్గా మనమైతే వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూసారా, మంచి కలర్ అయితే వచ్చింది కదా, మొత్తం గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసింది. మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ మనం ఆయిల్ని మొత్తం వడకట్టుకోవాలన్నమాట. ఇలా వడకట్టుకున్న ఈ ఆయిల్ని అంతా మన దగ్గర ఏదైనా ఎంటీ బాటిల్ ఉంటే ఆ ఎంటీ బాటిల్లోకి అయితే మనం ఈ ఆయిల్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే నా దగ్గర ఉన్న వాడిన కోకోనట్ ఆయిల్ వాడేసిన బాటిల్ అయితే ఉంది, ఇలా ఎంటీ బాటిల్. ఈ బాటిల్లోకి నేను ఈ ఆయిల్ మొత్తం అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. అదేంటి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కదా, అందుకని దీనిలోకి నేను అయితే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మనం డే బై డే అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు, డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు, అలాగే పలచబడిన చోట కూడా జుట్టు హెయిర్ గ్రోత్ని అయితే పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎటువంటి కెమికల్స్ను అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్తోనే మనం ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈజీగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈజీగా ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మనకైతే మంచి హెయిర్ గ్రోత్కి అయితే బెస్ట్ ఆయిల్ అయితే మనమైతే ఈజీగా ఇంట్లోనే మన చేతులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఇలా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆయిల్ మొత్తం. ఇదైతే నాకు మనకి ఎన్ని రోజులైనా స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.